హాయ్ హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లక్ష్మీరాజ్ డైరీస్. నేను ఒక ఇన్ఫర్మేషన్ స్టోరీ అయితే మీతో ఇవాళ షేర్ చేసుకోవాలి అనుకుంటున్నాను. ఒక హస్బెండ్ అండ్ వైఫ్ ఉండేవాళ్ళు. ఆ హస్బెండ్ వచ్చేసి చిన్న కంపెనీలో వర్క్ చేసేవాడు. ఈమె హౌస్ వైఫ్ అనమాట, ఇంట్లోనే ఉంటుంది. వీళ్ళిద్దరు ఒక చిన్న హౌస్లో కూడా చాలా హ్యాపీగా ఉండేవాళ్ళు. కానీ స్లోగా ఏమైందంటే ఆమెకు ఒక నెగిటివిటీ అనేది స్టార్ట్ అయిపోయింది. అంటే వాళ్ళకి అవి ఉన్నాయి, నాకు ఇది లేదు. అలా మన చుట్టుపక్కల సరౌండింగ్స్లో మనుషుల్ని చూస్తున్నప్పుడు మనం డెఫినెట్గా అలా అయితే ఫీల్ అవుతాం కదా. అలా ఆమె నెగిటివిటీని అంతా స్టోర్ చేసుకుని వన్ డే వాళ్ళ హస్బెండ్ వచ్చిన తర్వాత ఆ నెగిటివిటీని అంతా బర్స్ట్ చేసేసింది. సో నేను ఇంత చిన్న ఇంట్లో ఉండలేను, సో నాకు పెద్ద హౌస్ కావాలి, నువ్వు ఏం చేస్తావు నాకు తెలియదు, నాకు పెద్ద హౌస్ కావాలి అన్నట్టు ఒక ఫైట్ చేసింది అనమాట. ఆయన ఏం చేస్తాడు, ముందంతా చాలా హ్యాపీగా ఉన్న నా వైఫ్ ఇప్పుడు హ్యాపీగా లేదు, సో నేను తన కోసమైనా నేను ఇప్పుడు ఒక హౌస్ అయితే కన్స్ట్రక్షన్ చేయాలని చెప్పేసి బ్యాంక్కి వెళ్ళి సమ్ అమౌంట్ అనేది లోన్ తీసుకొని ఆ కన్స్ట్రక్షన్ అయితే చేస్తాడనమాట. కన్స్ట్రక్షన్ చేసిన తర్వాత ఎవ్రీ మంత్ తన లోన్ ఈఎంఐస్ క్లియర్ చేయడానికి చాలా స్ట్రగుల్ అవుతాడు. చాలా స్ట్రగుల్ అయ్యి చాలా డిప్రెషన్స్, ఆఫీస్లో ప్రెజర్ అన్నీ తన మెంటల్ స్ట్రెస్కి చాలా దెబ్బతీసాయి అనమాట. అలా మెంటల్ స్ట్రెస్ తీసుకొని ఆయన చాలా డిప్రెషన్లోకి వెళ్ళిపోయి చాలా హెల్త్ ప్రాబ్లమ్స్ అనేవి ఆయనకు వస్తాయి. అలా హెల్త్ ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు ఆయన్ని హాస్పిటలైజ్ చేస్తారు. హాస్పిటలైజ్ చేసిన తర్వాత ఈమె కూడా వాళ్ళ హస్బెండ్తో పాటు హాస్పిటల్లో ఉంటుంది కదా. అలా ఒక వార్డులో వచ్చేసి ఒక 3 పర్సన్స్ని ఉంచారు, పేషెంట్స్ని. సో అందులో ఒక పేషెంట్ వచ్చేసి ఒక విండో దగ్గరికి వెళ్ళి కూర్చొని చూస్తూ ఉంటాడు. ఏం చూస్తూ ఉంటాడంటే అవుట్ సైడ్ ఏమి ఉండదు, బట్ హీ వాజ్ స్మైల్ చేస్తూ చాలా నేచర్ని ఎంజాయ్ చేస్తున్నట్టు ఆయన ఫీల్ అవుతుంటాడు అనమాట. ఈమె ఏం చేస్తుందంటే వాళ్ళ హస్బెండ్ స్లోగా పడుకోగానే వెళ్ళి అతని దగ్గరికి, ఏం చూస్తున్నావు, అక్కడ ఎంటీగా ఉంది, అక్కడ హ్యాపీగా నువ్వు చాలా సంతోషంగా కనిపిస్తున్నావు, అక్కడ అవుట్ సైడ్ విండో నేను చూస్తే ఏం కనిపిస్తలేదు అంటే ఆయన ఒకటే మాట చెప్తాడు, విండోలో చూస్తున్నా నేను, నాకు మంచిగా బ్యూటిఫుల్ నేచర్ ఉంది, మంచిగా గార్డెన్ కనిపిస్తుంది, చాలా పీస్ఫుల్గా ఉంది, మంచిగా గాలి వస్తుంది, నీకెందుకు కనిపిస్తలేదు, నాకు ఇలానే కనిపిస్తుంది అన్నట్టు చెప్తాడనమాట. అప్పుడు ఫస్ట్ ఆమెకి అర్థం కాదు ఆయన ఏం చెప్తాడు అనేది. స్లోగా ఆమె ఏం అర్థం చేసుకుందంటే, నా పర్సెప్షన్లో నేను చూస్తే అక్కడ ఎంటీగా కనిపిస్తుంది, కానీ ఆయన పర్సెప్షన్లో ఆయన చూస్తే మంచి గార్డెన్ కనిపిస్తుంది, అందుకే ఆయన హ్యాపీగా ఉన్నాడు, మంచి గార్డెన్ కనిపిస్తుంది కాబట్టి నేను హ్యాపీగా లేను, నా పర్సెప్షన్ ఇలా ఉంది అని చెప్పేసి ఆమె కొంచెం రియలైజ్ అవుతుంది అనమాట. అలా ఆమె లైఫ్కి రిలేట్ చేసుకొని, సో నాకు ఇది కావాలి అనుకుంటే, సో ఎక్స్పెక్టేషన్స్ ఎక్కువ పెట్టుకుంటే మనకు అలానే ప్రెషర్ ఉంటుంది, మనం హ్యాపీగా ఉండలేము. సో మనకి సాటిస్ఫాక్షన్ అనేది మోర్ ఇంపార్టెంట్ దాన్ ద లగ్జరీ లైఫ్ అనేది వన్ ఆఫ్ ద మోరల్ అనమాట. ఇంకొక మోరల్ ఆఫ్ ద స్టోరీ ఏంటి అంటే, మనం చూసే పర్సెప్షన్లోనే మన మైండ్ అండ్ హార్ట్ అండ్ సోల్ అనేవి రన్ అవుతాయి. మనం చూసే దాంట్లో పాజిటివిటీ ఉంటే మనం పాజిటివ్గానే ముందుకు వెళ్తాం, మనం చూసే దాంట్లో నెగిటివిటీ ఉంటే ఖచ్చితంగా మనం నెగిటివ్గానే వెళ్తాము. మనం చుట్టూ ఉన్న సరౌండింగ్స్కి బెండ్ అయిపోయి మన ఫోకస్ ఖచ్చితంగా మిస్ అయిపోతాం అనమాట. సో ఇది మోరల్ ఆఫ్ ద స్టోరీ. మీకు ఎలా అనిపించింది?